మార్లవయ్య గ్రామంలో ఆదివాసీల ఆత్మబంధువు ప్రొఫెసర్ హైమండార్ బెట్టి ఎలిజబెత్ దంపతుల 39వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బుజ్జు కూడా హాజరై మరి యొక్క వర్ధంతి కార్యక్రమం పాల్గొన్నారు. ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఎట్లా నిర్వహించారు? ఈసారి ఘనంగా నిర్వహించడం అనేది జరిగింది. ఆనవాయితీగా వస్తుండే ఈ వర్ధంతి కార్యక్రమం. మరి దీన్ని ఎవరు కూడా గుర్తించలేకపోయారు. ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రంలో కూడా హైమండ్ డ్రాప్ అసలు ఏం చేశారు, హైమండ్ డ్రాప్ వల్ల ఈ ప్రాంతవాసులు ఏం ప్రయోజనం పొందారనే విషయాన్ని కూడా ఎవరు కూడా బయట అంటే అధికారంలో ఉండేవాళ్ళు ఎవరు కూడా చెప్పలేకపోయారు. సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుర్తించలేకపోయారు. సరే, మరి ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అయినా హైమండ్ డ్రాప్ అసలు ఈ ప్రాంతంలో రావడానికి కారణాలు ఏంటిది, ఈ ప్రాంతంలో అతని సమాధులు ఏర్పాటు చేయడానికి కారణాలు ఏంటిది, కనీసం విశ్లేషణ చేసి కుమ్రం భీం యొక్క చరిత్రనంతా బయటకు తీసుకొచ్చి ఆదివాసి స్థితిగతుల మీద రాసిన హైమండ్ డ్రాప్ చరిత్రని ఆ 10 సంవత్సరాల కాలంలో వెలికి తీసి కనీసం ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది 100% ఆ రోజులో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ పేరు చెప్పారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేది ఉండే. లేకపోతే ఈ గ్రామానికి కనీసం రోడ్ రావడానికి ఎట్లుంది మీరు చూశారు, రోడ్ ఇచ్చేది ఉండే, కాంక్ష విగ్రహాలు లేకపోతే ప్రత్యేకించి స్మృతివనం కావచ్చు, ఏదైనా చేసేది ఉండే. ఏది కూడా చేయలే. కానీ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ప్రత్యేకించి ఈ యొక్క మార్లవాహి గ్రామానికి నేనే స్వయంగా మంత్రి గారితో మాట్లాడి ఆసిఫాబాద్ టూర్లో భాగంగా తను ఇక్కడ నైట్ ఆల్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించడం అనేది జరిగింది. ఆసిఫాబాద్ లో మరి మంత్రి పర్యటన చేపించారు. మార్లవాయిలోనే రాత్రి ఆకస్మికంగా ఇక్కడనే బస్సు ఏర్పాటు చేశారు. మంత్రి గారు మరి ప్రాంత వాసులందరితో కూడా చర్చించి మాట్లాడారు, విద్యార్థులు కలిసి మాట్లాడారు. మరి ఆ తర్వాత ఏం నిర్ణయం తీసుకున్నారు? తర్వాత మార్లవాయి అభివృద్ధి కోసం ఎలాంటి కృషి చేస్తున్నారు? వాస్తవంగా మంత్రి గారు ఇక్కడ రాకుండా ఆడుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ వెళ్ళకూడదు ఇదని. నేను ఒకటే చెప్పినట్టు పర్యాటక శాఖ మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి సార్ మనం అక్కడ వెళ్ళాల్సిందని నేను పట్టుబట్టిన ప్రతిమ కూడా వాళ్ళతోటి రాత్రి నేను మాట్లాడి వాళ్ళు కూడా ఏర్పాట్లు చేశారు. అంటే వాస్తవంగా ఒక యూనిటీగా ఉంది, గ్రామం ఒక మంచి పేరుంది, యూత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక మంచి ఉన్నది. కాబట్టి మనం ఏర్పాట్లు ఇచ్చారంటే రాత్రి ఇప్పుడు పోచంలొద్ది అక్కడ మన పోతే గర్ల్స్ స్కూల్, తర్వాత అక్కడ ముందు పోతే మళ్ళీ గర్ల్స్ స్కూల్, అవన్నీ కుదరదు అనుకుని స్పెసిఫిక్గా హైమండ్ డ్రాప్ యొక్క చరిత్ర బయటికి వెళ్ళాలి అనే ఆలోచనతోటి మంత్రి గారిని ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది. పూర్తి స్థాయిలో గ్రామస్తులు సహకారం చేయడం జరిగింది. మేము వచ్చి రాత్రి పడుకున్నాం, మంత్రితో పాటు నేను కూడా ఇక్కడనే పడుకోవడం జరిగింది. ఆ రోజు మంత్రి గారు ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఎక్కడో పుట్టిన బిడ్డ ఈ ప్రాంతంలో రీసెర్చ్ చేసి ఇక్కడ స్థితిగతులను తెలుసుకొని గవర్నమెంట్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ కొడుకు పేరు లచ్చి పేరు పెట్టి మళ్ళీ ఇక్కడనే వాళ్ళ యొక్క సమాధానం ఏర్పాటు చేసి ఇంత పెద్ద అసలు నిజంగా ఈ సొసైటీలో ఇట్లాంటి వ్యక్తులు కూడా ఉంటారని ఆశ్చర్యపోవడం అనేది జరిగింది. అదే రోజు అతను నిర్ణయం రావడం అనేది జరిగింది. అదంతా ఫోటో గ్యాలరీ కూడా మనం చూసాం. ఆ ఫోటో గ్యాలరీ చూసిన తర్వాత అరే ఇంత చేసిన తర్వాత ఎందుకు బయటికి రాలేకపోయారు? సరే 10 సంవత్సరాలు ఏం చేయలేకపోయారు. కానీ ఈరోజు మీరు టూరిజం శాఖ మంత్రిగా మీరు కంపల్సరీ గ్రామానికి కంపల్సరీ డెవలప్మెంట్ చేయాలని చెప్పడం అనేది జరిగింది. అది చెప్పిన వెంటనే ఈరోజు కాంక్ష విగ్రహాల కోసం, అదేవిధంగా స్మృతివనం కోసం, అదేవిధంగా ఏదైతే వెనక చెట్టు ఉంది ఆ చెట్టు కింద మనమంతా అది కొంత మొరం కావచ్చు, అంత కొంత డెవలప్మెంట్ చేయాలి. దానికోసం ప్రత్యేకించి 91 లక్షలని రిలీజ్ చేయడంతో పాటు నేను రోడ్ విషయం కూడా కలెక్టర్ తోటి మాట్లాడి, ఈ ట్రైబల్ తోటి మాట్లాడి మరి ప్రపోజల్ అనేది కూడా మొన్న సీతక్ గారు కూడా ప్రత్యేకించి చెప్పి ఏం చేస్తో తెలియదాక మీ హయాంలో నీ శాఖ ద్వారా కంపల్సరీ డబుల్ రోడ్ కావాలి అంటే సీతక్ గారు కూడా ఒప్పుకోవడం అనేది జరిగింది. నేనైతే అనుకుంటున్న 100% వచ్చే సంవత్సరం ఇక్కడ డబుల్ బెడ్ రోడ్లు రావాలి ఇక్కడ, అంతే, వేరే మార్గం ఏం లేదు. అది కంపల్సరీ చేస్తే అవుతుంది. అందుకే నేను స్టేజ్ మీద కూడా అధికారులు చెప్పిన, సార్ ఏదైతే మనం ప్రపోజల్ పంపించామో ఫాలో చేయండి. దీనికి ఎన్ని అయితే 4 కోట్లు అయితే 4 కోట్లు పెద్ద సమస్య కాదు. కాబట్టి ఇది చేయాలని నేను మంత్రి గారిని కోవడం అనేది కంపల్సరీ వచ్చే సంవత్సరం కల్లా స్మృతివనం, కాంక్ష విగ్రహాలు, అదే కాకుండా ఈ యొక్క చరిత్రని కేవలం మనమే ఇక్కడ వాళ్ళు చూడడం కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికి తెలవాలని హైమండ్ యొక్క చరిత్ర రాసిన చరిత్ర అంత పుస్తకాలు ముద్రించి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం లైబ్రరీలు పెడదాం అని చేద్దామని మంత్రి గారు చెప్పడం అనేది జరిగింది. అదే రకంగా ఏర్పాట్లు చేస్తున్నాం. సో రైట్, ఇది మొత్తం మీద ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బుజ్జు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. మార్లవాయి నుండి శైలేందర్, ఏబీపీ దేశం.